ఈరోజు వాక్య భాగంలో ప్రభువు పౌలు ద్వారా ఎఫెసీ సంఘాన్ని దర్శించి విశ్వాసుల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు టీవీల్లో వాక్యాలు ఇవన్నీ వస్తుంటాయి. విశ్వాసుల్ని ఏం చేస్తారు? వాళ్ళు ధైర్యపరుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ పౌలు పత్రికలో ఒకసారి బైబిల్ చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇక్కడ అంటారు, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఏమన్నా చూడండి, బలవంతులై ఉండుడి. నేను చెప్పిన 3 మాటలు కూడా మీకు రాలా. నేను ఇదివరకు ఇట్లాగా కొంచెం నా సందేశంలో మార్పు చేశాను. మీరు ఎక్కువ విషయాలు గుర్తు చేసుకోవట్లేదని సందేశంలో చెప్పిన 2 మాటలు. మీరు చర్చికి వెళ్ళారు కదా, మీ మాస్టర్ గారు ఏం చెప్పాడంటే మీరు చెప్పాలి. నేను ఎక్కువ ఉపన్యాసం చెప్తే మీరు ఏం గుర్తుంచుకునేటట్లేదు. ఎందుకంటే బైబిల్ గురించి విషయాలు ఇక్కడ ఏమంటారంటే, మొట్టమొదటి మాట, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలంటమ్మా? బలవంతులు. ఎలా బలవంతులు అవుతారు? విశ్వాసులు. దేవుని శక్తి ఉంటే. అదే ద గ్రేట్ పవర్ ఆఫ్ ద లార్డ్. చాలా చక్కని మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ప్రభు శక్తిని బట్టి. దేవుని శక్తి మనకు కావాలంటే ఏం చేయాలి? చెప్పండి. దేవుని దగ్గరికి మనం రావాలి. దేవుని స్తుతించాలి కదా. దేవుని పాటలు పాడాలి. దేవుని పాటలు చదువుకోవాలి కదా. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసుకుంటావో, బైబిల్ చదువుకుంటావో, దేవాలయానికి వెళ్తామో, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు ఇతరులతో పంచుకుంటామో, అప్పుడు నువ్వు ఎలా ఉంటావమ్మా? బలంగా ఉంటావు. దేవునిలో బలంగా ఉంటావు. దేవునిలో బలంగా ఉండాలి. నువ్వు దేవునిలో బలంగా లేకపోతే ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చెప్తున్నారు. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతుడైనట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొను. నీ కవచం కావాలా? లేకపోతే సాతానుడు నిన్ను పొడిచి చంపుతాడు. నీకు రక్షణ అనే కవచం కావాలా? రక్షణ అనే కవచం లేదనుకోండి, ఎక్కడ పోయినా వాళ్ళకి ఎవరికి కూడా పరలోకం ఉండదు. ఏ చర్చి అయినా, ఆర్సీఎం చర్చి అయినా, లూథరన్ చర్చి అయినా, ఫెలోషిప్ అయినా, పెంతెకోస్తు అయినా, హోసన్నా మందిర్ అయినా, జైపాల్ సంఘం అయినా, ప్రపంచంలో ఏ సంఘములో విశ్వాసులు ఉన్నా వారికి ఏం కావాలంటామా? రక్షణ అనే కవచం కావాలి. రక్షణ అనే కవచం లేకపోతే వాళ్ళకి పాప విమోచన లేదు, పరలోక రాజ్యం లేదు, ఈ లోకాన్ని జయించలేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దుర్మార్గుల సమూహముతో. అందుకే దైవ సేవకులు యేసన్న గారు అంటారు, పోరాటం ఇది ఆత్మ
ఆత్మీయమైన పోరాటంలో శరీరంతో కాదు మనం పోరాడుతుంది, దుష్టుడైన సాతానుతో పోరాడుతున్నాం. మనం గుర్తుపెట్టుకోండి, సాతానుతో పోరాడుతున్నాం మనం. సాతాను యొక్క కుతంత్రాలన్నింటినీ కూడా త్రోసివేయటానికి. అందుకని మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచం ధరించుకోవాలి. అంటే పాస్టర్ గారు ఎట్లా ఉన్నది ఆ కవచం? ఆ సర్వాంగ కవచంలో ప్రభువు చెబుతున్నాడు ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు చెబుతున్నాడు. నీ నడుమునకు సత్యము. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు చెప్పుకుంటున్న మనకి సత్యం ఉండాలి. ఇప్పుడు అబద్ధాలకి మనం చోటు ఇవ్వకూడదు. సత్యం చెప్పడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం సత్యం చెప్పుకుంటామో, బైబిల్ అంటుంది సత్యము మిమ్ములను స్వతంత్రించుకొనును. సత్యము మిమ్ములను స్వతంత్రించుకొనును. సత్యం చెప్పడం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ మనం ఏమంటున్నారంటే, సత్యం అనే గట్టి అంటే మీరు చూసారా పాస్టర్ గారు, మేము కట్టుకుంటాం నడుము. నీ నడుములో తట్టి ఏమని రాసిందంటే సత్యము. మీరు ఎప్పుడు మాట్లాడినా సత్యమే మాట్లాడతారు, అబద్ధం ఆడరు, ప్రాణం పోయినా. అందుకే కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో అంటారు, చూడండి ఏమంటాడు? కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో ఏమంటాడు? చదవండి ఒకసారి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? అట్టివాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు యథార్థముగా నిజము పలుకువాడు. అది సత్యం. మనకున్నదో లేదో ఖచ్చితంగా చెప్పాలి. లేనట్టుగా చెప్పకూడదు, చేయకూడదు. ఈ శ్రమల కాల దినాల్లో, అంటే ఈ లాక్డౌన్ కాలంలో మన సేవలో చాలా క్రైసిస్ వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అయినా ప్రభు ఎరుగని రీతిలో మనం పోషించాలి. మనం సాక్ష్యం చెప్పాలి. ఒకరు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఏం చెప్పానంటే, ఏమన్నా నాకు లేదని చెబుతాడేమో అనుకొని డబ్బు సహాయం చేద్దామని చేశాను. అసలు మీరు ఎలా ఉన్నారు అని అడిగాను. నేను అన్నాను, బాగా ఉన్నాను, దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు అన్నాను. థ్యాంక్ యూ మాస్టర్, చాలా చక్కని సాక్ష్యం చెప్పాను. అవునయ్యా, నిజమే. చాలా మంది ఫోన్ చేసి మాకు జరగట్లేదు అని పాస్టర్ గారు చేశారు, అందుకు మీకు కూడా చేసామన్నారు. మాకు ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే, కానీ దేవుడు ఎరుగని రీతిలో మరొక ద్వారం ద్వారా తన సేవకుడై నన్ను పోషించాడు. తన సేవకుల ద్వారా నన్ను పోషిస్తున్నాడు. ఇప్పుడు కూడా పోషిస్తున్నాడంటే వారు చాలా సంతోషించారు. అయినా మీకు ఏదో సహాయం మాకు. ప్రియమైన దేవుని బిడ్డ, యథార్థత వదలకు. దేవుడికి తెలుసు మన అవసరతలు. కనుక ఈ సమయంలో నేను మొట్టమొదటి గుర్తు చేస్తున్నాను, సత్యం అనే గట్టి ఉండాలా. అంటే నేను మరొకసారి చెబుతున్నాను, ఎప్పుడు కూడా సత్యం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆకలిలో కూడా, వస్త్రహీనతలో కూడా, ఉపద్రవంలో కూడా దేవుడిని పోషిస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు సత్య ప్రవర్తన, నీ వరకు, నా గురించి చెప్పట్లా, ఎవరికి వాడు దేవుని ఎడల మనం యథార్థంగా ఉంటే, కుటుంబంలో, బిడ్డలలో, సంఘంలో నీ యథార్థతే నిన్ను కాపాడుతుంది. నీ సత్యమే నిన్ను కాపాడుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు,
సత్యము కట్టుకోవాలి, నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. నీతి ఉండాలి. నీతి అనీతి రెండు మాటలు చెప్తున్నాడు విశ్వాసులు. నీతి అనీతి అంటే చెప్పండి సార్. నీతి అంటే ఒక బంగారు గొలుసు ఆడ పడింది, ఆడ పడేసుకున్నారు, వెళ్ళిపోయారు మీరందరూ కూడా. నాకు కళ్ళకి కనపడుతుంది, పాస్టర్ గారు కదా, నేను దేవుడుగా, నేను మామూలు మనిషి. నా మనసు అటు చూస్తుంది, దైవ నీతి చెబుతుంది. మాస్టర్ గారు అక్కడ బంగారు గొలుసు కనపడుతుంది, చూసావా? అది పిచ్చితో బంగారుతో తెలియదు. మన ఆత్మలో చెప్పుడు దేవుడు ఎక్కడో లేడు, నేను నమ్మను, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడంటే నేను నమ్మను, ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే చూపిస్తాను. దేవుని ఆత్మ చెబుతుంది నాకు, అదిగో ఎవరో బంగారు గొలుసు పోగొట్టుకున్నారు పాస్టర్ గారు, మైకులో చెప్పించే చేశారు. మీకు అబద్ధం అయితే జాన్ గారు నేను ఒకరోజు టీ తాగడానికి నాకు ఆకలి అవుతుంది బాగా, వెళ్ళాము. అరండాలపేటలో ఒక మంచి హోటల్ ఉంది, లైన్లో ఈ మా శాఖాహార హోటలే. టీయో ఇడ్లీ తిని బయటకు వస్తుంటే ఒక రింగ్ బంగారు హోటల్ 5,000 10,000 ఉంటుంది. జాన్ గారు చూశారు, అక్కడ నేను చూశాను. వెంటనే తీసుకెళ్ళి సమయం మిగిలిన సైతానికి మేము ఓనర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఒక మాట చెప్పాము, సార్ ఎవరైతే ఉంగరం మాదని వస్తారో వాళ్ళకి ఇవ్వండి, మీరు ఉంచుకోబాకండి. అది లాగా కీడు మీకు వచ్చింది, తీసుకెళ్ళి ఏదో మేము ఇచ్చేవారు ఇచ్చినట్టు జేబులో పెట్టుకున్నారు, మీకు నిద్రబాటు ముందుగా చెప్పాం, బయట పెట్టాం. మీ నిద్రబాలో 10,000 లక్ష రూపాయలు పోతాయి. ఎవరైతే పోగొట్టుకున్నారో బిల్డింగ్ కూడా ఇచ్చేయనిస్తే ఆయన చూసాడా? అవును, మేము ఆయనేమో సంఘ డెలిగేట్, నేను పెట్టను. సైతాన్ ఏం చెబుతుంది? తీసుకో, కష్టాల్లో ఉన్నావా పాస్టర్ గారు, ఒక 5,000 వస్తాయి తీసుకో అంట సైతాన్. అది నీతి ఏం చెబుతుంది చెప్పండి? ఇచ్చేయి. ఫస్ట్ మాట నన్ను గట్టి ఇచ్చేయి. వెంటనే జాన్ గారు నేను ఇచ్చాను, అడగలేదు సార్. ఇది గొప్పగా చెప్పట్లా. నీతి మరణం నుండి రక్షిస్తుందంట, గుర్తుపెట్టుకో. ఒకవేళ మన గురి చేసినా ప్రభు మనల్ని కాపాడతానంట. నువ్వు నీతిగా ఉంటుంది. బైబిల్లో చాలా మంది ఉన్నారు, ఏసేపు నీతి ఉంటుంది కదమ్మా. అందుకని నేను రెండో మాట మీకు గుర్తు చేస్తున్నాను, నీతి అనే మైమరుపు. నీతి కాదు అన్నది ముట్టుకోకు. నీకు కావాలంటే అడుగు, తప్పులేదు. బాగా ఆకలి అవుతున్నాను నేను అడుగుతాను, అమ్మ సరళంగా కాస్త చీయుంటే ఏంటి, తప్పులేదు. పరువులు మనం కావాలని ఆశపడదు, మనకి ఇచ్చింది చాలు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం చాలు, దేవుడిచ్చిన బిడ్డలు చాలు, దేవుడిచ్చిన ఈవులు చాలు, దేవుడిచ్చిన గృహం చాలు. అందుకని రెండో మాట మీకు గుర్తు చేస్తున్నా. మొదట సత్యము, రెండో మాట నీతి. విశ్వాసులతో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిపడు, లేదనుకో తప్పులేదు, అడుగు. నేను కూడా అడుగుతాను దేవుడు అడుగుతున్నాను. ప్రభువా ఆదివారం మరి ప్రసంగం చెప్తున్నాను, టీవీలో ఏమని అడుగుతున్నారు, ప్రభువా నాకు వీడియో తీయడానికి లేదయ్యా అని నేను 1 సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తుంటే ఈ మధ్య ఒక తల్లిగారు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే, ఏం లేదమ్మా, ఎప్పటి నుంచో చిన్న వీడియో తీసుకునేది కావాలి, ఆదివారం అది తీసి ఆ ఛానల్ గీయాలన్నమాట. ఛానల్ నేనేం కొనలేనమ్మా, అది 10,000 7,000 20,000 అవుతుంది, నాకు శక్తి లేదు. వెంటనే తెలుసా, నా భర్త రాత్రి చనిపోబోయే ముందు మీరే ప్రార్థన చేసింది. మా హృదయం ఎంతో సంతోషం. అప్పుడు ఆమె, అయ్యారు ఇదిగో మీకు మా ఇంటిలో కెమెరా ఉంది, ఒక్క మాట నా కొడుకుతో చెప్పి నీకు ఇస్తాను. వారి కొడుకు ఫోన్ చేయించింది, ఆయన కాలు పంపాడు. అమ్మ అర్జెంటుగా, అది ఉపయోగపడుతుందో లేదో, కెమెరా కూడా ఉందంట,
ఏది ఉపయోగపడితే అది మాస్టర్ గారికి ఇచ్చేయి అన్నాడంట. 6 రోజుల్లో ఫోన్ చేసి చిన్న కెమెరా మొత్తం ఇచ్చింది, తీసుకొచ్చాను. బ్యాటరీ పోతే దొరికింది, వేయించాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు మనం సిగ్గుపరచడు, ఎప్పుడు సిగ్గుపరచడు. మన ఆశ తీరుస్తాడు. కొద్ది లేట్ అవుతుంది, అంతకని ఏం లేదు, లేట్ అవుతుంది. ఎంత గొప్ప దేవుడు, దేవుని కార్యాలు. అందుకని మనం ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నీతి అనే వస్త్రం, నీతి నీతి. 3వ మాట కిందకు వస్తున్నాను. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం వస్తుంది, దైవ సేవకులు వస్తారు, 9:30కి చర్చి పడేసుకుంటారు. ఇంకొంచెం మార్పు రావాలి, వస్తున్నారు. చాలా సంతోషం. ఇదివరకు ఇంకా ముందు పెట్టారు, రాలేకపోయారు. ఇప్పుడు మీకు ఇష్టమైన సమయం అక్కడ మార్చారు కాబట్టి మీకు ఇష్టమైన సమయమే వచ్చి ఇచ్చారు. మీరు 9 బాగా వచ్చేవారు. 9:30కి పెట్టారు, ఇంకా 1/2 గంట ఆలస్యంగానే పెట్టారు. పాస్టర్ గారు ఆలస్యంగా పెట్టారని ఇంకొంచెం ఆలస్యంగా వస్తున్నారు మీరు. అందుకని సువార్తనే, సిద్ధ మనస్సునే తోడు. నేను దేవుని పాటలు పాడాలా ముందే. జోసఫ్ గారు 9:30కి వస్తారు, మరి సుందరరావు గారు కూడా వస్తారు. ఆయన మంచి పాటలు పాడాలని ఆశ. మరి వాళ్ళు వచ్చి ఒక పాట పాడగానే మీరు రెడీ ఉండాలి. వెంటనే నేనున్నాను పాట పాడటానికి, నాకు ఇస్తారా బైక్, ఎదుగుతుండాలి. కనుక వచ్చే ఆదివారం నుంచి నా ప్రేమతో 2 చేతులు నమస్కరించి ఉంటున్నాను. 9:30 కల్లా ఆ పనులు పక్కన పెట్టే, ఇలా కావతం లేదు. ఇప్పుడు అవ్వకు తర్వాత లేకపోతే 9:30 లోపే స్నానం అంతా రెడీ అయిపోయి, పాస్టర్ గారు చెప్పారు గంటే, ఎక్కువసేపు వచ్చారు. మేము 10:30కే ముగిస్తాం. 1 గంట 9:30 కల్లా రావాలి, అందరూ కనపడాలి. 9:30కి చూడగలిగి అందరూ ఒక్కరు ఇద్దరు. నాకు చాలా నీరసం వచ్చింది. నేనే లేటుకు వచ్చే సంస్కారం ఇచ్చి, సంస్కారం ఆదివారం ఆలస్యం అవుతుందమ్మా, 1 అర్ధగంట ఆలస్యమైంది. మీరందరూ ఆ సువార్త, ఇక్కడ నాకు ఆ మాట గుర్తొస్తుంది, సమాధాన సువార్త పాదాలకి సిద్ధ మనసునే జోడు. ఈ 2 కాళ్ళ గుర్తు రావాలి. అయ్యో ప్రార్థన టైం అయింది, జోసఫ్ గారు ప్రారంభ ప్రార్థన చేశాడు, అయ్యో నేను ఇంకా వెళ్ళలేదా, నేనే వెళ్ళి ఫస్ట్ పాట పాడాలి, నేను ప్రారంభ ప్రార్థన చేయాలి. మీరు చేస్తారంటే ఆయన ఇస్తారు. జోసఫ్ గారు నాకు ఈ ప్రారంభ ప్రార్థన చేస్తానంటే ఇస్తారే. ఒకరోజు ప్రారంభ ప్రార్థన చేయండి, ఒకరోజు పాట పాడండి, ఒకరోజు బైబిల్ చదవండి, ఒకరోజు సాక్ష్యం చెప్పండి, మీ ఇష్టం. ఎంత ఉందో దేవుడి పని. అందుకని ఇక్కడ అంటున్నాడు, సువార్త వలన సిద్ధ మనస్సు. నీకు మనసు ఉండాలా, మనసు లేకపోతే రాలేవు గుడికి. మనసు ఉండాలి. దేవుడి మీద మనసు ఉంటే ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలం పిల్లలు. అందుకని ఈ సమయంలో గుర్తు చేస్తున్నాను, ఎన్నిటికన్నా ముఖ్యంగా ప్రభు చెబుతున్న అసలైన మాటకు వచ్చాను. విశ్వాసం అనే డాలు పట్టుకొని మీరందరూ వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. విశ్వాసంతో వచ్చారు. ఇక్కడ యేసయ్య మా దేవుడు, యేసయ్య మా రక్షకుడు, యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు, మా కొరకు ఒక పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు, ఆయన వాక్యం చెప్పి మమ్మల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. మీరు విశ్వాసంలో బలపడటం కోసమే ఆదివారం చర్చి. విశ్వాసులు బలపడకపోతే సాతాను మిమ్మల్ని పాడు చేస్తుంది. చాలా మంది మీరు చూడండి, చెడ్డ కార్యాలు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాల్లో
కొట్టుకులాడుతున్నారు. కారణం ఏంటంటే వారి విశ్వాసానికి దూరం ఉన్నారు. వారికి దేవుడి మీద ఆసక్తి లేదు, ప్రార్థన మీద ఆసక్తి లేదు, వాక్యం మీద ఆసక్తి లేదు, చర్చికి వెళ్ళాలని ఆసక్తి లేదు. అలాగే వాళ్ళకంతా లోకం. తినుము, త్రాగుము, సుఖించుము. తప్పంటే ఏంటి మనకు? ఏమి తీసుకొచ్చాము, ఏం తీసుకొని వెళ్తాం? అందుకని నీ జీవితం మన జీవితంలో అంటాడు, దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మన జీవితంలో రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం కావాలి. రక్షణ అనే స్థిరస్థానం, మీ అందరికి కూడా రక్షణ అనే స్థిరస్థానం కావాలి. అందుకే దావీదు భక్తుడు 116వ దావీదు కీర్తనలో అంటాడు, ఏమంటాడమ్మా? యెహోవా, నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థన, రక్షణ పాత్ర చేతపుచ్చుకొని. రక్షణ అనే స్థిరస్థానం మనకు కావాలంట మన నిజ జీవితాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదన్నిటిని కూడా నువ్వు ధరించుకోవాలంటే ప్రాముఖ్యంగా ఏం కావాలంటండి? విశ్వాసము. ఏం చెప్పండి? విశ్వాసం. ఎలా వస్తుందంటే విశ్వాసము? దేవుని ఆలయానికి రావడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా, బైబిల్ చదువుకోవడం ద్వారా, వాక్యం వినుట ద్వారా, ప్రభువు నీ జీవితాల్లో చేసిన మేలులు ఇతరులకు పంచుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. నేను చూస్తూ ఉంటాను, ప్రార్థన అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఎప్పుడన్నా ఆ జాన్వి అమ్మ ఒకరిద్దరే వస్తారు. ప్రతిరోజు ఆకారం చందా కానుకలు పట్టిన తర్వాత ఒక్కలైన సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యాలు పంచుకోవాలి. సాక్ష్యం చెప్పకపోతే ప్రయోజనం ఉండదు మన జీవితాల్లో. ప్రేమైన దేవుడు వెళ్ళారు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. వాక్యం. అందుకే భక్తులు వస్తున్నారు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బాధలలో కృపాశక్తి, దయాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదట పౌలు ఎఫెసీ విశ్వాసులకి విశ్వాసాన్ని గురించి చెప్పాడు. రెండవ అనుభవం కూడా ప్రధాని కుమారుడు ఇక్కడ కనపడదు, శతాధిపతి కుమారుడు. ఇక్కడ 4 మాటలు ఉన్నాయి, 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు 10 నిమిషాల్లో ముగించేస్తాను, ఎందుకంటే మన సంస్కారం ఉంది కనుక. ఇక్కడ మనం చూస్తామంటే 4 అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటయ్యా? ఇక్కడ ఆ అధికారి యేసయ్యను సమీపించాడు. యేసయ్యను సమీపించాడు అంటే మనం వాడి వ్యక్తిగత జీవితంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, హేరోదు రాజమందిరంలో అధికారి, ఒక గొప్ప అధికారి. అంత అధికారి యేసయ్య ఒక సాధారణమైన మనిషి, ఒక వడ్రంగి వారి కుమారుడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. అంత అధికారి గురించి వ్యక్తిగతంగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి
యేసయ్యను కలుసుకున్నాడు. మొట్టమొదటి తగ్గింపు కావాలి. ఎదుటివాడు ఎంతటి వాడైనా తగ్గింపు అనుభవం కావాలి. వెంటనే తగ్గించుకున్నాడు. యేసు ప్రభువును కలుసుకోవాలనుకున్నాడు. రెండో అతని జీవితంలో నిరుత్సాహపడలేదు. యేసు ప్రభు అన్నాడు, అయ్యా నా కుమారుని స్వస్థపరచమని అడుగుతుంటే మీరు అద్భుతాలు కోరుకుంటారు, సూచక్రియలు కోరుకుంటారు, లేకపోతే నమ్మరు కదా నా మాట అని ప్రభు చెబుతుంటే, అయ్యా నువ్వు వస్తే చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఎందుకు? నీ మాటలో జీవం ఉన్నది. విశ్వాసం. సరే నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపడతా. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎదురు వస్తున్నారు పనులు. విశ్వాసము సడలేదు. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళాడు. ఆ యేసయ్య మాటలో జీవం ఉంది. వెళ్ళాడు, ఎంతో విశ్వాసంతో వెళ్ళాడు. చివరిగా వెళుతాం. యేసు మాటలు గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకున్న తర్వాత అక్కడ అడుగుతున్నాడు పనివాళ్ళని, అయ్యా కుమారుడు ఏ టైంలో స్వస్థపడ్డాడు? అయ్యా 12 గంటలు. ప్రభు కూడా అప్పుడే నాలేదు. అతనిలో విశ్వాసం స్థిరపడింది. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. ఆయన మాట సెలవిస్తే నా కొడుకు బ్రతుకుతాడు అనుకున్నాడు. ప్రభు మాట విన్నాడు, తిరిగి వెళ్ళాడు. వెళ్తా శిష్యులను అడిగాడు, స్వస్థపడ్డాడని చెప్పారు. సంపూర్ణంగా ఈరోజు విశ్వాసము. అందుకే అంటాడు ఎబ్రేయులకు రాసిన పత్రికలో, అక్కడ అంటాడు, సులభముగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. విశ్వాసములకు కర్త యేసయ్య వైపు చూస్తావా? ఈ రోజైనా నీవు యేసయ్య వైపు చూస్తే ఆయన వారి తట్టు చూడగా వారికి వెలుగు. నువ్వు ఆయన వైపు చూసావనుకో, ఆయన నీ వైపు చూస్తాడు. నీ మీద వెలుగు వస్తుంది, నీలోకి జీవం వస్తుంది, నీలోకి పరిశుద్ధాత్మ వస్తుంది. నువ్వేం చేయాలా? ఆయన వైపు చూడాలి. అందుకే భక్తులు అంటారు 121 సంకీర్తనలు అంటాడని 21లో, కొండల తట్టు నా సహాయము ఎక్కడి నుండి వచ్చానో ఆయన వైపు చూస్తే. ఓ రోజు యేసు ప్రభు సముద్రం నడుస్తున్నాడు. ఆయన శిష్యులు దెయ్యం అనుకున్నాడు. దేవుడు కాదు, నేనే ప్రభు. దుడుకు పేతురు ఉన్నాడు పాపం. ప్రభు చూడగానే వీడికి ఆశ కలిగింది. ప్రభు నేను కూడా నడుస్తాను, నా కుమారుగా నువ్వు నడిస్తే సంతోషం కదా రాయా అన్నాడు. నడుస్తున్నప్పుడు నీళ్ళ మీద దేవుడి వైపు చూస్తూ నడుస్తున్నాడు. మొరగట్ల అవి చూసేవాడు కాస్త ఇటు చూస్తున్నాడు. వ్యవహారం నాకు చూసావా? చూసావా యాకోబు? ఇటు చూస్తున్నాడు. ఇటు చూసేది. నువ్వు అడుగు చూస్తూ ఉంటే మనలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నేను అదే చెప్తా, మనుషులు నమ్మబాకండి, దేవుని వైపు నమ్మండి. ఆయన నమ్మకస్తుడు, ఆయన మాట తప్పని వాడు. నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోండి, దేవుని పక్షాన వ్యాచి మాట. నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు, నీ ఇంటిలో అద్భుతాలు చేస్తాడు. ఎంతో మంది నాలాంటి దైవజనులు చేసే ప్రార్థన అర్థం కాదు ఎప్పుడు. కానీ ఆయా సమయంలో మనమే బలహీనం అవుతుంటాం. పేతురులాగా ఒకవేళ అవిశ్వాస పడుతున్నామేమో. ఈరోజు విశ్వాసం అనే డాలు పట్టుకో. ఈ విశ్వాసం అనే డాలు పట్టుకోవడానికి బైబిల్లో ఆఖరి ఒక మనిషిని చెప్పి ముగిస్తున్నాను. ఆయనే మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు రోమన్ కథోలిక్ సంఘంలో ప్రియమైన దేవుడు వెళ్ళారా,
అక్టోబర్ 31 నేను దినాన్ని రిఫర్మేషన్ డే మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనందరి చేతిలో బైబిల్ ఉందంటే అది ఒకప్పుడు బైబిల్ కటకటాలలో ఉండేది. అయితే దేవుడు మార్టిన్ లూథర్ ఎన్నుకొని ఆ బైబిల్ కటకటాల్లో ఉండేది కాదు, సంఖ్యల్లో ఉండేది కాదు, గదిలో పెట్టి తాళ వేసేది కాదు. అది పరిశుద్ధుల జీవిత చరిత్ర. దేవుడి బిడ్డలు వారి జీవితాలని రాస్తుంటాయి. ఎక్కడ వాళ్ళు ఎంత మంచిగా జీవించారు, ఎన్ని తప్పులు చేశారో ఒక్కొక్క స్టోరీ ద్వారా తెలుస్తుంది. మనకి అబ్రహాము జీవితం తెలుసుకుంటే కొన్ని మంచి విషయాలు, శారా జీవితంలో కొన్ని మంచి విషయాలు, దావీదు జీవితంలో కొన్ని మంచి కొన్ని చెడు, ఒక్కొక్క దైవ మోషే జీవితంలో కొన్ని మంచి కొన్ని చెడు. చదవాల పాత నిబంధనంతా చదివితే చాలా జ్ఞానం వస్తుంది, చాలా జ్ఞానం వస్తుంది. చదువుకోవాలి. ఖాళీ సమయం అంతా దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. మార్టిన్ లూథర్ గారు కూడా ఆ రోజుల్లో బైబిల్ని దాచిపెట్టి ఫాదర్ గారు ఏం చేసేవాడు తెలుసండి, సొంత బోధలు చెప్పి చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిస్తాం, డబ్బులు ఇవ్వండి పెట్టాడు. ఈయన చిన్ననాటి నుండి తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు. మనం గమనించి చూస్తూ ఉంటే ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారు. మరి 1443 నవంబర్ 10వ తారీఖున ఆయన జన్మించాడు. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారు. ఆయన జీవితంలో మనం చూస్తూ ఉంటే మరి వారి తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వారు. అలా శ్రామికులే, ఆఫీసర్స్ కాదు, కూలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా కర్మాగారంలో పని చేసుకునేవాళ్ళు. డిగ్రీ చదువుకున్నాడు. నా చదువుతా ఉన్న సమయంలో వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నారు, నా కొడుకు మంచి లాయర్ అయిపోతాడు, గొప్పగా ఉద్యోగం చేస్తాడు, మమ్మల్ని అందరినీ పైకి చేస్తాడు అనుకుంటున్నాడు. చిన్ననాటి నుండి కూడా ప్రాంతం నేర్పించారు, 10 ఆజ్ఞలు నేర్పించారు, విశ్వాస ప్రమాణం నేర్పించారు, లోతైన చిన్న ప్రశ్నలతో నేర్పించారు, బాప్తిసాలు ఇచ్చారు. జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులు చాలా ప్రక్కన ప్రాంతంతో లేచారు. ఒకరోజు ఆయనకి ఏంటంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చిందట. ఆ తుఫాన్లో ప్రాణం పోయేటట్టు అనిపించిందట. అప్పుడు అనుకున్నాడట, దేవుడా నన్ను కనుక ఆ సెయింట్ని జ్ఞాపకం చేసుకుంటే, నన్ను కనుక బ్రతికిస్తే నీ మఠంలో చేస్తా, నీ సేవ చేస్తానని ఒప్పుకున్నాడు. దేవుడు బ్రతికించాడు, తన పనికై పిలిచాడు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు కానీ దేవుని పిలుపులో పడ్డారు. ఆ తర్వాత మరి రోమన్ కథోలిక్ సంఘాన్ని ఎదిరించారు. బైబిల్ గ్రంథం అంతా రాసి జర్మన్ భాషలో మార్చేసి